హాయ్ ఆల్, వెల్కమ్ టు ద పేరెంటింగ్ సిరీస్ ఎపిసోడ్ 3. కిడ్స్ టాంటమ్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ఐ హ్యావ్ 3 సింపుల్ రూల్స్ అనమాట. సో మన కిడ్స్ ఒకవేళ మనము టీవీ కావాలి అని అడిగినారు అనుకోండి, సో మనము ఇమ్మీడియట్గా నో చెప్పేస్తూ ఉంటాం. దానివల్ల ఏంటి, వాడు ఇంకా ఎక్కువ టాంట్రమ్గా ఫీల్ అయ్యి ఇంకా ఎక్కువ ఏడ్ చేస్తూ ఉంటాడు. సో ఇలాంటి సిచ్యువేషన్ నేను ఫేస్ అయ్యాను. నౌ ఐ ఓవర్కమ్ దట్ బికాస్ ఐ హ్యాండిల్ ద సిచ్యువేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ షౌటింగ్ లైక్ దట్. సో I have 3 simple C rules అని చెప్పిన కదా. లాస్ట్ వన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ 3 సింపుల్ C రూల్స్లో ఫస్ట్ C ఈస్ కామ్. ఫస్ట్ మీరు సిచ్యువేషన్స్ అలా ఉన్నప్పుడు వాడు ఫుల్ టాంట్రమ్ చేస్తున్నాడు, కింద వాడు ఏడుస్తున్నాడు, బొర్లుతున్నాడు అంటే ఫస్ట్ కామ్ ఉండండి. మీరు కామ్ ఉండండి. గట్టిగా అరవడం వల్ల సిచ్యువేషన్ ఇంకా వర్స్ అవుతుంది. వాడు ఇంకా ఎక్కువ వెయిట్ చేస్తాడు. ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఎందుకు ఏడుస్తున్నావు, ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు అని ఇలాంటి మాటలు మాట్లాడితే వాడికి అర్థం అవ్వదు అసలు ఏం జరుగుతుందో అని చెప్పేసి. వాడు ఎమోషన్స్ని వాడు కంట్రోల్ చేసుకోలేడు. అమ్మ ఎందుకు తిరుగుతుందని చెప్పేసి ఇంకా టాంట్రమ్ చేస్తాడు, ఇంకా ఎక్కువ ఏడుస్తాడు. ఫస్ట్ మనము కామ్గా ఉండాలి. తర్వాత ఏంటి, కామ్గా ఉన్న తర్వాత మనము సిచ్యువేషన్ని అర్థం చేసుకోవాలి. కంట్రోల్ ద సిచ్యువేషన్. లైక్ మనము వాడి ఫీలింగ్స్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఓకే నాన్న, మీకు టీవీ చూడాలని ఉంది కదా, సరే చూద్దాము, మీకు ఏం చూడాలని ఉంది అని వాడిని ఫస్ట్ క్వశ్చన్ చేయండి. సో వాడు అమ్మ నాకు ఇది కావాలని వాడు చెప్తాడు కదా. దాని తర్వాత వెయిట్, తర్వాత వాడికి ఒక చాయిస్ ఇవ్వండి. థర్డ్స్ ఏంటంటే చాయిస్ ఇవ్వడం వల్ల ఏంటంటే వాడి ఇనిషియల్ రెస్పాన్సిబిలిటీస్ని వాడు ఫస్ట్ ఫిల్అప్ చేస్తాడనమాట. ఈ చాయిస్ వల్ల ఏంటంటే ఓకే అమ్మ నో చెప్పలేదు, బట్ ఫస్ట్ అయితే ఇది చెయ్యాలి అని చెప్పింది కాబట్టి వాడు దాన్ని పాజిటివ్గా తీసుకొని వాడు ఏం చేయాలో వాడు చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ లంచ్ చెయ్యి, తర్వాత మనం టీవీ చూద్దాము, లేకపోతే ఫస్ట్ హోంవర్క్ చేయి, తర్వాత టీవీ చూద్దాము, లేకపోతే ఫస్ట్ మీరు ఇది క్లీన్ చేయండి, లేకపోతే మీరు డ్రాయింగ్ చేయండి అని ఇలా మాట్లాడడం వల్ల వాడు ఫస్ట్ మా అమ్మ నువ్వు చెప్పకుండా ఓకే నాకు టీవీ యాక్సెప్ట్ చేసింది అని చెప్పేసి ఫస్ట్ దబదబ చేసేసుకుంటాడు తన పని తను. తర్వాత మనము చాయిస్ ఇస్తున్నాం కదా, థర్డ్ సి చాయిస్ కదా. సో ఈ చాయిస్లో ఏంటి, మనం ఆల్రెడీ టీవీ పెడతామని ఒప్పేసుకున్నాం కాబట్టి పెట్టాల్సిందే తప్పదు. బట్ మనం ముందే మనకి చెప్పాలన్నమాట, నేను టీవీ పెడతాను బట్ నాట్ మోర్ దాన్ 30 minutes అని చెప్పాలి. తర్వాత ఏం చేయాలో కూడా మనమే చెప్పాలి. లైక్ 30 minutes తర్వాత మనం బయటికి వెళ్ళి ఫుట్బాల్ ఆడుకుందాము, సైక్లింగ్కి వెళ్దాము అని ఇలా చెప్పడం వల్ల వాళ్ళ టాంట్రమ్ కంట్రోల్ అవుతుంది. సిచ్యువేషన్ని స్మూత్గా డీల్ చేసిన వాళ్ళు మాత్రం అట్ ద సేమ్ టైం స్క్రీన్ టైంని కూడా వాళ్ళకి కంప్లీట్గా అవాయిడ్ చేయకుండా, కంప్లీట్గా నో చెప్పకుండా వాడి పర్సనల్ ఎమోషన్స్కి కూడా మనం రెస్పెక్ట్ ఇస్తున్నట్టు వాడు అర్థం చేసుకుంటారు. ఈ 3 సింపుల్ రూల్స్ మీకు ఎలా అనిపించినాయో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. డియర్ మదర్స్, ప్లీజ్ ట్రై, డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది మీకు. సో మరో ఎపిసోడ్లో నేను ముందుకు వస్తాను. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.